సీజేపీ అదే కాక్రోచ్ జనతా పార్టీ అదే బొద్దింక జనతా పార్టీ చేస్తున్నటువంటి నిరసన కేవలం నీటి గురించే అని మనం నమ్మాలి. ఇండియన్ ఆర్మీని వాళ్ళు అవమానిస్తారు, ఇండియన్ ఆర్మీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. పోలీసులపై పెప్పర్ స్ప్రే చల్లుతారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. పోలీసులే కావాలని పబ్లిక్ ప్రాపర్టీస్ అదే కార్లు లాంటివి నాశనం చేసి వీళ్ళ నిరసన కార్ల మీద చేస్తున్నారని చెప్పేసి ఫేక్ ప్రాపగండా క్రియేట్ చేస్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తారు, ఇష్టం వచ్చినట్టుగా అవమానిస్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళపై రాళ్ళు విసురుతారు, వారు ఆర్పిఎఫ్ జవాన్లను పోలీసులను కూడా వాళ్ళు లాఠీలతో కట్టెలతో కొడుతూ ఉంటారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. మోడీ చనిపోయాడు అని నినాదాలు చేస్తూ ఉంటారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. మోడీని చంపాలి అదే గోలీ మార్ లాంటి వర్డ్స్ లాంటి నినాదాలు చేస్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. మోడీని కూడా ఇష్టం వచ్చినట్టు దూషిస్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. మోడీ గారిని కాదు, మోడీ గారి తల్లిని కూడా అవమానిస్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. ఆర్ఎస్ఎస్ వ్యతిరేక నినాదాలు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడతారు అక్కడ, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. బజరంగ్ దళకి వ్యతిరేకంగా మాట్లాడతారు, బజరంగ్ దళకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు దాంట్లో పాల్గొంటారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు, అయినా మనం నమ్మాలి ఇక్కడ కేవలం నీటి గురించి నడుస్తున్నటువంటి నిరసన మాత్రమేనని. కులాల గురించి కూడా అక్కడ లేవనెత్తుతారు, దాని గురించి డిస్కషన్ కావాలని చెప్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. రాముడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు, రాముడిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి నడుస్తున్నటువంటి నిరసన మాత్రమేనని. అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటికి గురించి నడుస్తున్నటువంటి నిరసన మాత్రమేనని. రామచరిత మానస్ కూడా అవమానిస్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. గాంధీ మరియు అంబేద్కర్ గారిని అవమానిస్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. బైబిల్ని కూడా అవమానిస్తారు, అయినా నమ్మాలి మనం కేవలం ఇది నీటికి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. బుద్ధుడిని కూడా అవమానిస్తారు, అయినా మనం నమ్మాలి ఇక్కడ కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. ఆఫ్ ఇండియా కూడా బుక్ను కూడా అవమానిస్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. ఇందులో గ్యాంగ్స్టర్స్ పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్ లాంటి పాల్గొంటారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. అందులో ఫారినర్స్ కూడా దీంట్లో పాల్గొంటారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. ఫారెన్ నుంచి వచ్చేటువంటి నిధులతో నడిచేటువంటి ఎన్జిఓకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొంటారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. ఇందులో ఆర్టికల్ 370 రీస్టోరేషన్ గురించి మాట్లాడతారు, అయినా ఇది మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి నడుస్తున్నటువంటి నిరసన మాత్రమేనని. ఉమర్ ఖాలిద్ గురించి నినాదాలు చేస్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటికి సంబంధించినటువంటి నిరసన మాత్రమేనని. ఇందులో పాల్గొనేటువంటి చాలా మంది నిరసనకారులకు నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఇళ్లను కాల్చాలన్నట్టుగా మాట్లాడతారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటికి సంబంధించినటువంటి నిరసన మాత్రమేనని. అక్కడ కత్తులతోటి ప్రదర్శన చేస్తారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటికి సంబంధించినటువంటి నిరసన మాత్రమేనని. అక్కడ పాల్గొనేటువంటి నిరసనకారులకు కాస్ట్లీయెస్ట్ మెగ్డీ లాంటివి పెద్ద పెద్ద కాస్ట్లీయెస్ట్ ఫుడ్లు అందుతూ ఉంటాయి, అయినా మనం నమ్మాలి కేవలం నీటి గురించి జరిగేతున్నటువంటి నిరసన మాత్రమేనని. లైక్ల గురించి ఫాలోవర్ల గురించి ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా డ్యాన్స్లు వేసేటువంటి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. మనం ఫారెన్ యాక్ట్రెసెస్ కూడా దీంట్లో పాల్గొంటారు, అయినా మనం నమ్మాలి ఇది కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. ఆజాదీ లాంటి ఆజాదీ అని ఎప్పుడు అరిచేటువంటి ఆజాదీ గ్యాంగ్ కూడా దీంట్లో పాల్గొంటుంది, అయినా మనం నమ్మాలి కేవలం నీటి గురించి జరుగుతున్నటువంటి నిరసన మాత్రమేనని. ఇవన్నీ చూసిన తర్వాత విన్న తర్వాత మనం నమ్మాలి కేవలం నీటి గురించే వాళ్ళు నిరసన చేస్తున్నారని.